హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి యామ్స్ ఆయిల్ వాళ్ళ కంపెనీది. ఇది అమెరికన్ బ్రాండ్ కంపెనీ అండి. ఇది దేనికి యూజ్ చేస్తామంటే, ఎవరైతే డీజిల్ కార్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంజెక్టర్స్ ఇష్యూస్ రాకుండా, గుడ్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ట్యాంక్లో పోస్తే, డీజిల్ ట్యాంక్లో, ఇంజిన్ ఆయిల్ పోసే దాంట్లో కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డీజిల్ ఆయిల్ ఎందులో అయితే ఫిల్ చేస్తున్నామో అందులోనే మనం ఇది ఇవ్వాలి, ఇది పోయాలన్నమాట. ఇది పోసి ట్యాంక్ ఫుల్ చేస్తే మంచిది. ఆ తర్వాత దీని ఎఫెక్ట్ ఒక 5000 kilometers వరకు కూడా ఉంటుందండి. ఇది దీని అమెజాన్లో 1300 అలా ఉంటుందండి. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఎస్టీపీ యాక్చువల్గా మరిన్ని ఉన్నాయండి. వాటి అన్నిటికంటే కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తుందని నాకు అనిపించింది, నా రీసెర్చ్లో తెలిసింది. సో నేను ట్రై చేస్తాను, మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే డీజిల్ కార్స్ వాడుతున్నారో అలా బెనిఫిట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ప్రోడక్ట్. ఈ కార్ వచ్చేసి రిడ్జ్ డీజిల్ అండి, 2011 మోడల్. ఇది వచ్చి డీజిల్ వేరియంట్, పెట్రోల్ కాదండి, డీజిల్ వేరియంట్. సో ఇందాక మన వీడియోలో చెప్పుకున్నట్టు నాబ్ ఓపెన్ చేస్తే ఓన్లీ డీజిల్లోనే మనం మిక్స్ చేయాలండి. ఇది ఇంజిన్ ఆయిల్లో మిక్స్ చేయకూడదు. చూసారా ఫ్రెండ్స్, మనం సీల్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, దీని తర్వాత నేను ట్యాంక్ ఫుల్ చేయించేస్తాను. రిజల్ట్ ఎలా ఉందో నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.